తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం ఏర్పడింది. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల వానలు ముఖం చాటేశాయి. సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా గత కొద్ది రోజులుగా అవి మందగించాయి. అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. అటు గాలులు కూడా బలహీనంగా వీస్తుండటంతో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు, ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం నమోదైంది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక ఉంటుందన్నారు. మరోవైపు ఏపీలోని కోస్తా రాయలసీమల్లో ఈ నెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు విస్తారంగా అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన 2 వారాల మధ్య ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో అటు తెలంగాణలో 3 రోజుల తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే రానున్న 2 లేదా 3 రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు.